అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావాలని బీపాస్కి సంబంధించి ఇప్పుడే మా దానా కిషోర్ గారు మా హెచ్ఎండిఏ కమిషనర్ గారు మీకు అందరికీ కూడా ఆగ్యుమెంటెడ్ రియాలిటీ సంబంధించి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు ఈ డిస్రప్టివ్ టెక్నాలజీస్కి సంబంధించి మేము అనేక అంశాలతో మేము ఐటీ రంగానికి సంబంధించిన మంత్రిగా కూడా స్పష్టంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రణాళిక ఈ విధంగా ఉండబోతుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకొని సేవలు అందించడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పడం, దానిలో భాగంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన మా అధికారులు కూడా ఈరోజు ఏఐ కానీ అదేవిధంగా ఆగ్యుమెంటెడ్ రియాలిటీకి సంబంధించిన కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సేవలన్నిటిని కూడా పౌర సేవలన్నిటిని కూడా అతి సరళీకృతంగా ఎఫిషియెంట్ మోడ్తో ప్రొడక్టివిటీని పెంచే ఒక యోచనతో ఈరోజు న్యూ యూనిఫైడ్ ఆన్లైన్ బిల్డింగ్ అండ్ లేఅవుట్ అప్రూవల్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ కూడా వారు ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ నూతన ఏకీకృత ఆన్లైన్ భవన అనుమతి మరియు లేఅవుట్ ఆమోద వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత వ్యవస్థలో ఎందుకు ప్రవేశపెడతా ఉన్నాం? ప్రస్తుత వ్యవస్థలో ఉన్న కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సేవలకు సంబంధించి ప్రతి పౌరుడికి పారదర్శకంగా సేవలు అందించాలని ఒక ప్రధానమైన ఉద్దేశం. విత్ లెస్ రెడ్ టేపిజం పర్టికులర్గా కూడా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని పెంచాలి. అడ్మినిస్ట్రేషన్ మరింత చేరువలో ప్రజలకు సేవ అందియాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఉదాహరణకి నేను చెప్తాను, ప్రస్తుత వ్యవస్థలో డ్రాయింగ్ ఆటో స్క్రూటనీలో ఎక్కువగా ఆలస్యం జరుగుతుందని చాలా సందర్భాల్లో పౌరులు మాకు తెలియజేయటం